హలో వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు మనకి ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నటరాజాసనము. ఈ నటరాజాసనములో మనము చాలా వేరియేషన్స్ చేస్తున్నాము. దీన్ని మనము విపరీత హస్త నటరాజాసనం అని అనవచ్చు. ఈ యొక్క విపరీత హస్త నటరాజాసనంలో వచ్చే స్ట్రెచ్ని మోకాళ్ళపై ఉండి మనము చైర్ సహాయంతో చేస్తున్నాము. మనము నిలబడి ఎందుకు చేయటం లేదు? నిలబడి చేసే టైంలో మనము కొద్దిగా కష్టంగా భావిస్తాము. దీనిని బ్రేక్ చేసి మార్జరీ ఆసనం లాగా కనిపిస్తుంది, కానీ ఇది మార్జరీ ఆసనం కాదు. నటరాజాసనంలో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో అలాంటి స్ట్రెచ్ని మనము ఇక్కడ వచ్చేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. మనకు చైర్ కావాలి. చైర్పై ఒక బెడ్షీట్ కానీ మ్యాట్ కానీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనము స్పైన్ని బాగా వార్మప్ చేసి తొడలని నడుముని బాగా వార్మప్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము మోకాలపై వెళ్ళి వార్మప్ చేద్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళి మార్జరీ ఆసనం చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ దాని తర్వాత పైకి వచ్చేసి మనము రెండు చేతులని పైకి చేయడము కిందికి చేయడం చేయాలి. దాని తర్వాత ఇలా సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేద్దాము. ఇలా సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేసిన తర్వాత మోకాలపై వెళ్ళిపోండి. కుడి కాలుని ఇలా పైకి చేసి పొట్ట వైపు తేవాలి. ఇలా బాగా పైకి చేసి తెచ్చిపెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడే ఉండండి. ఇప్పుడు ఆపోజిట్ చేయితో పట్టుకొని ఈ విధంగా కాలు యాంకిల్ని పట్టుకొని పైకి లేపాలి. రెండో వైపు కూడా కాలు యాంకిల్ని పట్టుకొని పైకి లేపండి. కిందికి తీసుకొని వచ్చేయండి. మళ్ళీ మొదటో వైపు రెండో వైపు ఇలా చేసి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వార్మప్ని చేసిన తర్వాత ఒకసారి మనము కపోతాసనంలో కాళ్ళని బాగా వెనకాల వైపు స్ట్రెచ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎడమ కాలుని వెనకాల వైపు స్ట్రెచ్ చేయండి.
బ్యాక్లో బాగా ఇంటెన్స్ స్ట్రెచ్ రావడానికి ఇలా బ్యాక్ బెండ్ చేద్దాము. రెండో వైపు అదే విధంగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. వీపుని బాగా ఆర్చ్ చేద్దాం. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి మనము ఇక చైర్ని యూస్ చేసి ఈరోజు చేసే ఆసనం చేద్దాము. చైర్ని ఎలా పెట్టేసేయండి, మన ఛాతికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ యొక్క కుషన్ని మనం పెడుతున్నాము. అలా పెట్టేసి ఇలా చైర్లో దూరండి. దూరి ఇంతవరకు దూరాలి. ఇక్కడ తలని కింద పెట్టేసి కొంత సమయం పాటు ఉండవచ్చు. దాని తర్వాత ఈ విధంగా చైర్ని పట్టుకొని పైకి లెగండి. బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే ఒక చేతితో ఇలా పట్టుకొని ఎడమ కాలుని పైకి లేపుతూ ఆ ఎడమ కాలు యాంకిల్ని ఇలా పట్టుకొని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తూ ఛాతిని కాలుని బాగా పైకి లేపి టోని మాత్రం కాళ్ళ వేళ్ళని మాత్రం ఈ విధంగా పెట్టాలి. తొడని బాగా పైకి లేపుతూ ఉండండి. నెమ్మదిగా మోకాల్ని కిందికి తెచ్చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. అదేవిధంగా ఆపోజిట్ చేయితో ఎడమ కాలుని పట్టుకోండి, అంటే కుడి చేయితో ఎడమ కాలు వేళ్ళని ఈ విధంగా కిందికి లాగి చేతిని కాలుని బాగా పైకి లాగాలి. ఈ యొక్క ఎడమ తొడలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. అలా చేసి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండండి. అయితే మనము ఇక్కడ కేవలం హాఫ్ ఆసనమే చేస్తున్నాము. ఆసనం పేరేంటి? నటరాజాసనము. నటరాజాసనంలో నిలబడి చేయాలి, కానీ మనము మోకాలపై చేస్తున్నాము. ఎందుకు? ఈ యొక్క స్ట్రెచ్ మనకు నిలబడి చేసే ఆసనాల్లో పర్ఫెక్షన్ తీసుకొస్తుంది. ఇలా కొంత సమయం పాటు చేసి రిలాక్స్ అవ్వండి. దీని తర్వాత పైకి వెళ్దాము. పైకి వెళ్ళి నటరాజాసనం చేద్దాము. అయితే నటరాజాసనంలో ఇంటెన్స్గా వెళ్ళినప్పుడు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి, ఛాతిని ఇలా లేపాలి, యాంకిల్ దగ్గర పట్టుకొని ఇలా నటరాజాసనం మొదటి వైపు చేసిన తర్వాత రెండో వైపు కూడా చేయండి. ఒకవేళ మీరు ఈ విధంగా చైర్తో వార్మప్ చేయకుండా ఈ ఆసనం చేసినట్టయితే ప్రాబబిల్లీ ఇలా ఇంతవరకు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఆసనంలో రాలేరు. కానీ ఈరోజు చేసినట్టుగా వార్మప్ మీరు ప్రతిసారి చేసి ధనురాసనం లాంటి బ్యాక్ బెండ్స్ బాగా చేసిన తర్వాత ఈ ఆసనం చేసినట్టయితే ఆసనంలో ప్రోగ్రెస్ అనేది బాగా జరుగుతుంది.
కృష్ణ గారితో కలిసి నేను కూడా ఈ ఆసనాన్ని చేయడానికి జాయిన్ అవుతున్నాను. సో మీరు కూడా చూసి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నటరాజాసనము. అయితే నటరాజాసనంలో పరివృత్త నటరాజాసనం మనం చేస్తున్నాము. ఇది మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ యొక్క స్ట్రెచ్ మనము మోకాళ్ళని కింద పెట్టి చైర్ ద్వారా బాగా చేసి ఏ విధంగా మనము నటరాజాసనంలో ఫోకస్ చేయగలుగుతామో దానిపై మనము చర్చించబోతున్నాము. బాగా వార్మప్ చేసిన తర్వాత మనము ఈ ఆసనం చేద్దాము. ముందుగా మనము వజ్రాసనంలోనే కూర్చొని చేతులను చెరువైపు చేసి 2 చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత చేతిని సైడ్లో పెట్టేసి మనము సైడ్ వైపు బెండ్ అవుతాము. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వాలి. ఇలా కొన్నిసార్లు మనము కుడివైపు, ఎడమవైపు, బెండ్ చేస్తూ లాటరల్గా స్ట్రెచెస్ని వచ్చేలాగా చూసుకోవాలి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి, కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడి తర్వాత ఎడమవైపు, ఎడమ తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా చేసి దాని తర్వాత మనము మోకాళ్ళపై మార్జరీ ఆసనం చేద్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళి మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ ఇలా తలని పైకి చేసి ఆర్చ్ చేయండి. శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా చేద్దాము. వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము. 8 నుంచి 10 సార్లు ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత మన కుడి కాలుని వెనకాలకి తీసుకెళ్ళి ముందుకు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ కాలుని వెనకాలకు చేసి శ్వాస వదిలేస్తూ పొట్ట వైపు తీసుకొని రండి. 4 నుంచి 5 సార్లు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ కుడి కాలుని అలానే పైకి తీసుకెళ్ళి పాము పడగలాగా మన తల వైపు తీసుకొని రావాలి. పైకి చూడండి. తొడ ఎంత పైకి వెళ్తుందో అంత పైకి తీసుకెళ్ళాలి. చేతులని కింద ప్రెస్ చేస్తూ భుజాలని బాగా పైకి చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఈ నడుము భాగము తొడ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత మోకాల్ని కింద పెట్టేసేయండి. రెండో వైపు కాలుని అదే విధంగా పైకి చేద్దాము. అలా చేసి కాలుని పాము పడగలాగా లేదా తేలులాగా పైకి తీసుకొని రావాలి. వీపులో బాగా ఆర్చ్ చేసి కాలుని అలా పైకి చేస్తూ ఉండండి. దీని తర్వాత ఆ ఎడమ కాలుని కుడి చేత్తో పట్టుకుందాము. రెండో వైపు అదే విధంగా చేయండి. మొదటి వైపు ఇలా 5 సార్లు కుడివైపు, 5 సార్లు ఎడమ వైపు చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని కొద్దిగా జాగ్ చేసుకోవాలి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టండి.
ఆ చైర్ని ముందుకు తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇంతకుముందు చేసిన స్ట్రెచ్ మోకాళ్ళపై వెళ్ళి చేద్దాము. ఛాతిని ఈ సందులో దూరేలాగా చూడాలి. చేతులని ముందుకు తీసుకొని రండి. అలా తెచ్చి ఇప్పుడు కుడికాల్ని వెనకాలకి తీసుకెళ్ళాలి. ఆ కుడికాల్ని ఎడమ చేతితో పట్టుకోండి. కాలుని బాగా పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి మీ మోకాలని కొద్దిగా దూరంగా చేయండి. మీ భుజాలని కూడా విశాలంగా చేయండి. ఇంకా కొద్దిగా ముందుకు రావాలి. అలా కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు మన ఛాతిని ఎక్స్పాండ్ అయ్యేలాగా ఇలా సైడ్ రాడ్స్ని పట్టుకోండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. దాని తర్వాత ఛాతిని కింద పెట్టేసి ఇప్పుడు వేరే కాల్ని పట్టుకుందాము. ఎడమ కాల్ని కుడి చేతితో పట్టుకోండి. ఇంకా కాలు ఎంత పైకి వెళ్తుందో గమనిస్తూ ఈ విధంగా ఆపోజిట్ చేతితో మన యాంకిల్ దగ్గర పట్టుకోవాలి. వదిలేసి మన కుడి చేతితో ఎడమ సైడ్ ఉన్న చైర్ హ్యాండిల్ని పట్టుకోండి. మళ్ళీ కుడి కాల్ని పైకి తీసుకెళ్ళి ఇదే ఆసనాన్ని మొదటి వైపు చేద్దాము. యాంకిల్ దగ్గర పట్టుకోండి. కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి ఆ తొడని ఇంకొద్దిగా పైకి వచ్చేలాగా, ఛాతి బాగా పైకి వచ్చేలాగా ఛాతిని చెస్ట్ ఒక సైడ్కి తిప్పవచ్చు. ఇప్పుడు రిలాక్స్ అయ్యి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ దాని తర్వాత నెమ్మదిగా ఆ చైర్ నుంచి బయటికి వచ్చేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు విపరీత హస్త నటరాజాసన్. ఈ ఆసనాన్ని మనం కుషన్ సాయంతో చేస్తున్నాము. ఈ ఆసనం చేయడం వల్ల బ్యాక్కి చాలా మంచిది. తొడలు బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే తొడలకు మంచి టోనింగ్ కూడా లభిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనలో ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము చైర్ని పక్కకు పెట్టేసి ఈ విధంగా సైడ్లో బెండ్ అవుతాము. ఈ లాటరల్ స్ట్రెచెస్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇలా చేయడం వలన మన వెన్నుముక్కలో ఏ భాగంలో కూడా పట్టేయదు. అలా చేసిన తర్వాత మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు మనము కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. ఈ విధంగా చైల్డ్స్ పోజ్ బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల వెన్ను, తొడలు అలాగే కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, అలాగే రిలాక్స్ అవుతాయి. సో ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న, ఈ ఆసనం చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారి మాటల్లో విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన బ్యాక్ పై, కాళ్ళపై, తొడలపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనిస్తూ ఆసనం చేయాలి. అయితే ఎప్పుడైతే మీరు అలా పట్టుకొని చేస్తారో ఒకవైపు టిల్ట్ అవ్వకూడదు. ఒకవైపు టిల్ట్ అవ్వకుండా తొడని కూడా ఎంత పైకి లేపగలిగితే అంత మంచిది. తొడని బాగా కిందికి పెడుతూ మీరు ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఈ ఆసనం చేయకండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి, ముందుకు బెండ్ అవ్వాలి, కానీ తొడని కూడా అంతే పైకి లేపాలి. బ్యాక్లో, తొడలో రెండిటిలో ఒక సెమీ సర్కిల్ ఆకారంలో మనము ఈ ఆసనంలో మన శరీరాన్ని తీసుకెళ్ళినట్టు అయితే చాలా మంచిది. మీరు ఇలాంటి సపోర్ట్ని తీసుకొని ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. ఎక్కడైనా పట్టేసినట్టుగా అనిపిస్తే రిలాక్స్ అవ్వండి. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాల్ని కింద పెట్టి ఆసనం చేయకూడదు. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ఆసనంలో డీప్గా వెళ్ళకూడదు. చూసారుగా, విపరీత హస్త నటరాజాసన్ ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ను పొందండి.
మరొక ఎపిసోడ్లో మరొక ఆసనంతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.